భారీగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న శ్రీనివాస రైస్ మిల్ యాజమాన్యం. సమాచారంతో రైస్ మిల్లుకు చేరుకున్న గ్రామస్తుల సమాచారంతో మిల్లు వద్దకు చేరుకున్న అధికారులు రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యాన్ని లారీలలో లోడ్ చేస్తున్న శ్రీనివాస రైస్ మిల్ యాజమాన్యం. దాదాపు 5 టన్నులకు పైగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇదే రైస్ మిల్లులో రేషన్ బియ్యం పట్టుకుని 6A కేసుతో చేతులు దులుపుకున్న అధికారులు. రైస్ మిల్లు ఆగడాలపై తిరగబడ్డ స్థానిక టీడీపీ నేతలు. కోవూరు నియోజకవర్గంలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తూ కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం ఉండడాన్ని స్థానికులు గమనించారు. పోలీసుల సహకారంతో గ్రామస్తులు రైస్ మిల్లు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. దీంతో శ్రీనివాస రైస్ మిల్ యాజమాన్యం గ్రామస్తులపై తిరగబడ్డారు. గ్రామస్తుల సమాచారం ఇవ్వడంతో అధికారులు రైస్ మిల్లు వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఉండడంతో వాటి నుండి శాంపిల్స్ సేకరించి టెస్టింగ్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు. గతంలో ఇదే రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు 6A కేసు నమోదు చేశారు. మరలా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుండటంతో అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు 5 టన్నుల పైన రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున రేషన్ మాత్రమే వస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రేషన్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈరోజు ఉదయాన మన శ్రీయుత జిల్లా పౌర సరఫరా అధికారి నెల్లూరు వారు చంద్రశేఖరపురం దగ్గర ఉన్న మిల్లుకి పరిశీలించమనేసి చెప్పారండి. చెప్తే ఈరోజు నేను మిల్ దగ్గరికి వచ్చాము. మిల్ దగ్గరికి వస్తే బయట కొన్ని బస్తాలు, లోపల కొన్ని బియ్యం బస్తాలు ఉంటే దాని తనిఖీ నిమిత్తం మొత్తం ఒక నమూనాలు సేకరించి డిఎంసీ సప్లైస్ వారికి పంపిస్తూ ఉన్నాము. అక్కడ మన పీడిఎస్ బియ్యం అని నిర్ధారిస్తే అయితే మనకు ఈ బిల్లు మీద 6A కేసు బుక్ చేస్తాము. తదుపరి వచ్చేసి మన గౌరవ డిఎస్ఓ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.